మీకోసం కొన్ని వైరల్ వీడియోలు కూడా పట్టుకొచ్చిన చూసేయండి. ఈ పెద్దవ కాంగ్రెస్ వాళ్ళను పొట్టు పొట్టు అరుచుకుంటుంది కదా, మీ 6 గ్యారెంటీలు ఎక్కడ, పింఛన్లు ఎక్కడా అని. అగో ముందుగానే ఇల్లు తిరిగి పంటపోలని తిరిగి చెప్పిందట. కాంగ్రెస్ వస్తే మన కథం పట్టిస్తారు, మార్పు లేదు గిరుపు లేదు అని చెప్పేసి. అగో కేసీఆర్ సారు 100 రూపాయల నుంచి 200 నుంచి 2000 చేసి తర్వాత 3000 చేస్తామని, వీళ్ళేమో 4000 అనేసరికి ముసలోళ్ళు మొత్తం పోయి ఓట్లు గుద్దిరట. 4000 కాదు కదా, ఉన్న పింఛను కూడా నెల అయినాక వస్తుందని చెప్పేసి పొట్టు పొట్టు అరుచుకుంటుంది అవ్వ కాంగ్రెస్ వాళ్ళను. మన సొమ్ము తినలేదు అనుకుంటే మన సొమ్ము తినలేదు నేను వేయను అనుకోవాలి. అది నేను పింఛన్ కార్డు నుండి 100 రూపాయల పింఛన్ కార్డు నుండి అలా 2000 చేసినావు. 2000 పోయి గెలిచేదాడు 3000 వేసుకుంటే మాకేమొద్దు 3000 4000 లోనే బాగా 4000 లోడు కాదు చెప్పు. ముసలి తిన్నారు అమ్మా ఏ కంట్రీ మోసపోతారని చేయాల కూలి పోయి చెప్పినాడు. ఇవి ఇట్లా చెప్పదు బడా ఇవి 1 లక్ష రూపాయలు ఇచ్చిండు, ఇవే చేన పార్టీ పోగొడుతుంది అన్నారు. ఇప్పుడే బయట బిడ్డా అంటే ఇంకా ఊరికే పోయిన నెల పిలిచి ఇవాళ ఇస్తున్నాడు, నెల్లి కుదురులా ఇవాళ ఇస్తున్నాడు. ఏమంటారు చెప్పు. మన తానాన్ని లేదు సార్, లేదు లేదు సార్ మంచోడు అంటారు. తిన్నకు న్యాయం చేయాలి గెలవలేదు సార్, ఏమన్నా పైసలు లేకుండా అని ఇట్లా పోతారు సార్. నచ్చే చూడు కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట ఏడికి పోయినా కూడా గిట్లనే ఉన్నది. ఓ దిక్కు స్టూడెంట్లు మాకు స్కూటీలు ఏమన్నాడు కాబట్టి, పెళ్లిలకు పోతేనేమో తులం బంగారం ఏదన్నా బట్టే, పింఛన్ల కాడిపోతేనేమో గీ ముచ్చటాయే. అబ్బాబ్బా ప్రతిపక్షాల కంటే ప్రజలే కాళ్ళ కట్ట పెట్టినట్టే అడ్డుపడుతున్నారు కదా. ఇక ఊళ్ళ పొంట అయితే మామూలు బూతులు కాదు, పచ్చి బూతులు. సర్కారు గిన్ని బూతులు అయినా తిట్టిన వాడుతున్నది కానీ 6 గ్యారెంటీలు అయితే అమలు చేస్తలేదు కదా, అనవచ్చిర్రు పబ్లిక్ అంతా.